హలో అందరికీ నమస్తే. నేను మీ శ్రీశైలం ఎల్జీ ఎంటర్టైన్మెంట్ వీక్షకులకు స్వాగతం. ప్రస్తుతం అయితే తెలుగు ఇండస్ట్రీలో ఒక పేరు సోషల్ మీడియాలో చాలా మారుమోగుతుందని చెప్పవచ్చు. ఆ పేరు ఎవరిదో కాదు, తెలుగు ఇండస్ట్రీలోనే ఒక డబ్బింగ్ సినిమాకు అత్యధికమైనటువంటి డబ్బును కేటాయించి ఆ సినిమా రైట్స్‌ని కొన్నటువంటి 'దిల్ రాజు' కొన్న సినిమానే 'టాక్సిక్'. ఆ సినిమా దర్శకురాలుగా ఉన్నటువంటి గీతూ మోహన్ దాస్ గురించే ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది వార్త అని చెప్పవచ్చు తెలుగు ఇండస్ట్రీలో. ఎందుకు ఆ పేరెందుకు మారుమ్రోగుతుంది? ఆమె గురించి ప్రత్యేకమైనటువంటి అంశం ఏముంది అని అంటే, తెలుగు ఇండస్ట్రీకి ఆమెకు గతంలో ఒక అనుబంధం ఉన్నదనేసి చాలామంది చెప్పడం జరుగుతున్నది. ఆ అనుబంధం ఏంటిది? ఎలా కొనసాగింది? అనే విషయాన్ని గూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగానే 2001లో రిలీజ్ అయినటువంటి 'వీడెక్కడి మొగుడండి' అనే సినిమాలో హీరోయిన్‌కు చెల్లెలుగా సెకండ్ హీరోయిన్ పాత్రలో నటించినటువంటి ఆ వ్యక్తే గీతూ మోహన్ దాస్. నేడు ఒక హాలీవుడ్ రేంజ్‌లో సినిమాను తీయగలిగింది అనేసి ఇప్పుడు సినీ ప్రేమికులే గావచ్చు, సినీ విశ్లేషకులే గావచ్చు మెచ్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 'టాక్సిక్' ట్రైలర్ చూసినటువంటి ప్రతి ఒక్కరు గూడా. అంటే ఒక మహిళ ఏమి చెయ్యలేదు, మహిళ వల్ల ఏమి గాదు అనేటటువంటి విమర్శకుల నోళ్ళను గూడా మూయించి, ఒక మహిళ ఒక శక్తిగా ఎదుగుతది, ఆమె తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అని చెప్పడానికి ఒక నిదర్శనంగా నిలిచింది ఈ గీతూ మోహన్ దాస్ అని చెప్పవచ్చు. అంతటి ఒక అద్భుతమైన చిత్రాన్ని సినీ ప్రేమికులకు అందిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2001లో నటించినటువంటి ఆమె మన ఈవీవి సత్యనారాయణ ఆ చిత్రానికి దర్శకత్వం వహించడం జరిగింది. అయితే తన యొక్క మదిలో మెదిలినటువంటి అంశం ఏంటంటే, ఓన్లీ యాక్టింగ్‌గా గాకుండా, యాక్ట్రెస్‌గా ఉండకుండా దర్శకత్వం వైపు తన అడుగులను మళ్లిస్తూ నటిగా కేరళ చిత్ర పరిశ్రమలోనే ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని, దర్శకత్వం వైపు అడుగులేసి ఒక ఆస్కార్ అవార్డుకు బరిలో నిలిచినటువంటి భారతీయ చిత్రంగా నిలిచింది తను దర్శకత్వం వహించినటువంటి చిత్రం అని చెప్పవచ్చు. ఆ చిత్రం పేరే 'లయన్ డైస్'. అంటే చూడండి, ఒక మహిళా దర్శకురాలు ప్రపంచంలో గొప్పదైనటువంటి అవార్డు సినీ పరిశ్రమలో ఏంటిదంటే ఆస్కార్ అవార్డు అనేసి అందరు చెప్తారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ఆస్కార్ అవార్డు బరిలో నిలిచింది మన భారతీయ సినిమాల తరపున అంటే ఎంత గొప్పగా దర్శకత్వం వహించిందో మనం ఆలోచించవచ్చు. ఒక సినిమాను నిర్మించే క్రమంలో, ఒక దర్శకత్వం చేసే క్రమంలో యథార్థ సంఘటనల ఆధారంగా చిత్రాలు తెరకెక్కించాలంటే కేరళ సినీ పరిశ్రమ తర్వాతనే ఏ పరిశ్రమ అయినా చెప్పవచ్చు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. చిన్న ఉదాహరణ ఏంటంటే, మొన్న తీసినటువంటి 'కేరళ స్టోరీ పార్ట్ 2' కూడా కావచ్చు. ఎందుకంటే ఆహ్, ఏదున్నా దాంట్లో సారూప్యత కనపడే విధంగా, సహజత్వానికి దగ్గరగా చిత్రాలు నిర్మించడంలో కేరళ పరిశ్రమ ఎల్లప్పుడూ ముందుంటదని చెప్పవచ్చు. అందులో భాగంగానే గీతూ మోహన్ దాస్ కూడా చాలా చక్కనైనటువంటి చిత్రాలను నిర్మిస్తుంది. అందులో భాగంగానే యష్ కూడా ఈవిడ దర్శకత్వం మీద నమ్మకంతోని ఆమెకు అవకాశం ఇవ్వడం, ఆ చిత్రం పూర్తి కావడం, రిలీజ్ దశలో కూడా ఉండడం శుభ పరిణామం అని చెప్పవచ్చు. ఆమె మీద నమ్మకంతోనే 'దిల్ రాజు' కూడా ఒక 120 కోట్ల బడ్జెట్‌ని రైట్స్ కోసం పెట్టిండంటేనే అర్థం చేసుకోవచ్చు. ఆ సినిమా యొక్క రేంజ్ ఎంతవరకు ఎళ్ళిందా అనేది మన సినీ ప్రేమికులు అందరూ కూడా విశ్లేషించుకుంటున్నటువంటి సందర్భం. మొత్తానికైతే ఒక మహిళా దర్శకురాలిగా భారతదేశ చరిత్రలోనే ఒక
రికార్డును నెలకొల్పే చిత్రాన్ని నిర్మించిందనేసి సినీ ప్రేమికులందరూ అనుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ 'టాక్సిక్' సినిమా మంచి విజయాన్ని అందుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ని. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.